నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. ఎందుకు ముఖ్యమంత్రి టాపిక్ తెర మీదకి వచ్చింది అంటే, కొంతమంది మహిళలు, సోది చెప్పే మహిళలు కొంతమంది వెళ్ళి కవితను కలిసి కూర్చొని భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత నిజంగానే సీఎం అయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయని చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఇదంతా వ్యూహాత్మకంగా కవితను తెర మీదకి బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుందా? ఆమె మీద కుట్రలు జరిగినాయని ఆమె ఒక పక్క చెప్తూనే, మరోవైపు సీఎం అయ్యే ఛాన్స్ అనే తెర మీదకి తీసుకొస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు అనే దాని మీద కూడా కొంతకాలంగా ఘర్షణ వాతావరణం జరుగుతోంది. ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు సీఎం చర్చ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ బాస్ పైన బాంబు పడినట్టుగా తెర మీదకి వస్తుంది. సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్గా మారుతుంది. సో ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా నిజంగానే కవిత సీఎం అయ్యే ఛాన్స్ ఎంత మేరకు ఉంది, అసలు ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో మొత్తం అంతా కూడా కేసీఆర్ తప్ప వేరే ఎవరి ఫోటోలు కానీ, బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ కనపడనటువంటి నేపథ్యంలో, హైలైట్ కానటువంటి సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంటే అంటే భవిష్యత్తులో కేటీఆర్ను చేసే అవకాశాలు ఉంటాయి, కానీ కవితకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో ఇట్లాంటి సందర్భాల్లో కవిత వీడియో వైరల్ తర్వాత ఛాన్సెస్ ఎంత మేరకు ఉంటాయి అని మనం కూడా రాజకీయంగా మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్, తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. కవిత ఎప్పుడైతే యాక్టివ్ అయిందో అప్పటి నుంచే ఒక రకమైనటువంటి చర్చ స్టార్ట్ అయింది. ఇదంతా వ్యూహాత్మకంగా ఒక సపరేట్ లైన్లో, సపరేట్ ట్రాక్లో పోతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సీఎం రేస్లోకి వచ్చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ వీడియో చూసిన తర్వాత. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? ఒకసారి వీడియో కూడా చూద్దాం. చూసే ముందు ఫస్ట్ మీ టేక్ ఏంటి ఆ వీడియో మీద? ఇప్పుడు ఆ వీడియోలో ఏంటంటే, అక్కడ ఆమె ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సోదమ్మలు అంటారు. వాళ్ళు ఆమె చూసి అది తెలంగాణలో భవిష్యత్తులో మీరు సీఎం అయ్యే అవకాశం ఉంది, సీఎం అవుతారు అని కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా వచ్చింది. అయితే సోది చెప్పేవాళ్ళు చెప్పినంత సులభంగా సీఎం పదవి లభిస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దీంట్లో పొలిటికల్గా చాలా డైనమిక్స్ ఉన్నాయి. అంటే విత్ ఇన్ ద పార్టీ, భారత రాష్ట్ర సమితిలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటిదాకా అంటే 2014 నుంచి కూడా చూస్తే, లేదా ఇంకా వెనక్కి వెళ్తే 2001 నుంచి కూడా ఆ పార్టీలో 1 నుంచి 10 దాకా తీసుకోండి, లేదా 100 దాకా తీసుకోండి, అంతా కేసీఆర్. నెక్స్ట్ నెంబర్ 2 అనేది ఎవరు లేరు. ఎప్పుడు నెంబర్ 2 అని ఎస్టాబ్లిష్ అయిందంటే, తన కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసిన తర్వాత ఆయనగా నెంబర్ 2 అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సరే, ఆ సమయంలో హరీష్ రావు నిరుత్సాహపడి ఉండొచ్చు, ఇంకెవరైనా అనుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ కేసీఆర్ అల్టిమేట్గా ఆయన పార్టీకి చీఫ్ కమాండర్ కనుక ఆయన ఆదేశాల్ని పాటించడానికి అందరు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనిచేస్తున్నాడు. సో ఇక ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి, ఎట్లా ఉంది, అండ్ ఆయన పెర్ఫార్మెన్స్కు మనం ఎన్ని మార్కులు వేస్తాము ఏమిటి అనేది అదొక వేరే చర్చ. బట్ ఇక్కడ కవిత పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆమె పట్ల కొంతమంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఇంకా చెప్పాలంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అనుకూలంగా పనిచేస్తున్నట్టుగా అనుమానాలు ఉన్న ఒక 3-4 ఇంపార్టెంట్ ఛానల్స్లో కూడా ఆమె పైన గడిచిన వారం 10 రోజులుగా ఒక దుష్ప్రచారం జరుగుతోంది. దుష్ప్రచారం ఏంటంటే, ఆమె సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని టేకప్ చేసే విషయంలో పార్టీలో అభ్యంతరాలు ఉన్నాయనో, లేకుంటే కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడనో, అట్లాగే కేటీఆర్లో తీవ్ర అసంతృప్తి ఉందనో, ఇంకా ఏవో రకరకాలుగా, అంటే ఆమె తిరుగుబాటు చేస్తున్నారనో, లేకపోతే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారనో, ఈ రకమైన ఒక ప్రచారం. నేను చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ అంటే మనం ఏవైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అంటాము, న్యూస్ ఛానల్స్, అందులో కూడా ఇటువంటి కథనాలు ప్రసారమయ్యాయి. అలాగే కేటీఆర్ ప్రాయోజిత యూట్యూబ్ ఛానల్స్గా భావిస్తున్న వాటిలో కూడా ప్రచారం జరిగింది. అంటే ఇక్కడ సొంత మీడియా నుంచి కూడా అటువంటి ఒక వాదన, అటువంటి క్రిటిసిజం వచ్చింది అంటే స్పష్టంగా అంతర్గతంగా కూడా ఈ కుమ్ములాట్లు ఏమన్నా తారాస్థాయి చేరిన అనుకోవాలా బీఆర్ఎస్లో కానీ, లేకుంటే కల్వకుంట్ల కుటుంబంలో కానీ? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అనేవి ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాయి, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటేమో వాళ్ళు ప్రభుత్వంలో ఉండడం, రెండోది అందరూ కూడా ఏదో ఒక పదవిలో, ఏదో ఒక పనిలో బిజీగా ఉన్న కారణంగా ఇవేవి బయటకు రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు
అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారో, సో ఇక ఆ పార్టీలో ఉన్న మొత్తం గొడవలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే కింది స్థాయి క్యాడర్లో అసంతృప్తి, లేకుంటే నైరాశ్యం, లేకపోతే ఇంకా చెప్పాలంటే జిల్లాల్లో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే కేవలం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకే జిల్లా అధ్యక్షులుగా, పార్టీ అధ్యక్షులుగా కట్టబెట్టడం, పదవులు ఇవ్వడం. దీంతో ఎమ్మెల్యేలు మొత్తంగా అంటే మాదే రాజ్యం అన్నట్టుగా ఆ కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళు పనిచేయడం, దాంతో పార్టీ శ్రేణులకు ఆ ఎమ్మెల్యేలకు మధ్య ఒక గ్యాప్ పెరగడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ వచ్చాయి. అయితే అవన్నీ నేనేం చెప్తానంటే అధికారంలో ఉన్నప్పుడు అవేవి కనిపించలేదు, బయటకు రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిపోయిందో, ఇక ముందుగా జరుగుతున్నది ఏంటంటే ఆ పార్టీలో ఉన్న ముఖ్యులు అంటే లైక్ కేటీఆర్, హరీష్, అలాగే కవిత, సంతోష్ అనుకుందాం. సరే, సంతోష్ జనరల్గానే బ్యాక్ ఎండ్ ఉండే వ్యక్తిగా మనందరికీ తెలుసు. బ్యాక్ ఎండ్ అంటే బిహైండ్ ద కర్టెన్. ఆయన ఇప్పుడు తెరపైకి వచ్చి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో మాట్లాడడం కానీ, చేయడం కానీ, లేకపోతే ఇంకేమైనా వివాదాలకు సంబంధించిన విషయంలో కానీ ఆయన ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు ఏమి లేవు. సో ఇక ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పైన పోరాటంలో కానీ, లేకుంటే సీఎం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడుతున్న వాళ్ళలో కానీ, ప్రభుత్వం పైన పోరాడుతున్న వాళ్ళలో కానీ మనకు చాలా గ్లేరింగ్గా మనకు కనిపిస్తున్న వాళ్ళు ప్రముఖులుగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత. అయితే ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురిలో కవిత ఈ సీఎం పోటీకి రావడం అనేది ఒక అనూహ్యమైన ఘటన, అనూహ్యమైన పరిణామంగా భావించాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ వస్తున్నది, హరీష్ రావు మాట్లాడుతూ వస్తున్నది కూడా ఏంటంటే, కవిత కూడా మాట్లాడుతూ వస్తున్నది ఏమిటంటే, పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలో రాగానే కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు, కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వీళ్ళు మాట్లాడుతున్న సారాంశం. ఇప్పుడు లేటెస్ట్గా ములుగు జిల్లాలో సోదమ్మలో చెప్పిన జోస్యం ప్రకారం ఆమె సీఎం అవుతారు మీరు భవిష్యత్తులో అన్నప్పుడు ఆమె ఏమి మాట్లాడినట్టుగా మనకు లేదు వీడియోలో. అందరూ చప్పట్లు కొట్టారు, ఆమె నవ్వింది. సరే, అందరూ చప్పట్లు కొట్టారు, ఆమె నవ్వారు. అంటే ఎక్కడో ఏదో ఒక మూలన ఆమె మనస్సులో నా తండ్రి తెలంగాణకు మొదటి సీఎంగా పనిచేశారు, రైట్, నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండకూడదు అని ఆమె అనుకోవచ్చు. అంటే మేబీ నేను గెస్ చెప్తున్నాను, ఆమె మనసులో అటువంటి ఆలోచన రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి సీఎం రేస్ గురించి మాట్లాడి ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం సార్. అక్కడ జరిగిన ఘటన ఏదో ఒకసారి చూద్దాం క్లియర్గా, ఏం మాట్లాడారు ఏంటనేది కూడా. కాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం కావాలి మీరు మంచిగా ఉంటారు, మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, కూడా తెలంగాణ బాగుంటారా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మనం చేసాం, మళ్ళీ కూడా చేద్దాం, ఓకేనా? అంటే వీడియో చూసిన తర్వాత ఆమె తెలంగాణ బాగుండాలని కోరుకుంటారు కానీ సీఎం అవ్వాలంటే రియాక్షన్ లేదు అక్కడి నుంచి. లేదు, అంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందా అని ఆమె వాళ్ళను అడిగినప్పుడు ఆ సోది చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణ బాగుంటుందని అన్నారు. సో సీఎం అవుతారు అని అన్నప్పుడు ఆమె ఏ రకంగా కూడా రియాక్ట్ కాలేదు, ఆమె నవ్వి ఊరుకున్నారు. అంటే అక్కడ సోది చెప్పే వాళ్ళ దగ్గర మా నాన్నే సీఎం అవుతాడు అనాలని కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అట్లా అనకుండా ఆమె మౌనంగా ఉండిపోయారు, లేకుంటే నవ్వి ఊరుకున్నారు అని అంటే మనసులో ఏదో ఉంది అనే అభిప్రాయం అయితే బయట. గతంలో తెలంగాణ భవన్లోకి కవిత ఎంట్రీ ఇచ్చినప్పుడు సీఎం నినాదాలు వినిపించాయి, కేసీఆర్ వచ్చినప్పుడు వినిపించాయి, కేటీఆర్ వచ్చినప్పుడు వినిపించాయి. సో ఇప్పుడు అసలు తెలంగాణ భవన్లో కానీ, బీఆర్ఎస్ క్యాడర్లో కానీ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇప్పుడు సీఎం చర్చ ఎందుకు తెర మీదకి వస్తుంది అనేది పాయింట్. ఎందుకంటే అధికారం కోసం ఫైట్ చేయాలి కానీ అది కాకుండా, లేకుంటే ప్రభుత్వం మీద పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా కాకుండా ఇప్పుడు ఎందుకు ఈ సీఎం రేస్ తెర మీద తీసుకొస్తుంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే? ఇప్పుడు దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. కేసీఆర్, కేటీఆర్కు సంబంధించిన తప్పిదం ఇది. ఎందుకంటే వాళ్ళు రిలేషన్ కావడం లేదన్న చర్చ ఒకటి ఇప్పటికీ ఉంది. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత కూడా పార్టీ
అధికారం కోల్పోయిన తర్వాత కూడా తాము చేసిన తప్పులను ఒప్పుకోకపోవడం, ప్రజలే మోసపోయారనో లేకుంటే ప్రజలు తప్పు చేశారనో, మమ్మల్ని ఓడించి తప్పు చేశారు, అట్లాగే వాళ్ళు ఏం కోల్పోయారో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది 15-16 నెలల తర్వాత అని మాట్లాడడం, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ సీఎంకు సంబంధించిన రేసు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది అన్నది బీఆర్ఎస్ వాదన, క్లెయిమ్, బీఆర్ఎస్ చెబుతున్న మాట. కానీ ప్రజల్లో ఎంత అంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గింది, లేకుంటే రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎంత తగ్గింది, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పెరిగింది అనేది కూడా మనం ఒకసారి విశ్లేషిస్తే అంత సీన్ ఏం లేదు. అంత సీను లేకపోవడానికి కారణం ఏంటంటే రాజ్యోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రజల్ని అండ్ పార్టీ శ్రేణులు కూడా ఆకట్టుకోలేదు, వాళ్లకు కావాల్సినంత కిక్కు ఇవ్వలేదు. ఈ కిక్కు ఇవ్వని కారణం ఏంటంటే వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహలు ఉన్నాయి. తర్వాత ఇంకొక డైమెన్షన్ ఏంటంటే కేసీఆరే బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పురాతన ఫార్ములాను అమలు చేస్తున్నాడేమోనన్న అనుమానం కూడా నాకు ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏంటంటే ఇందిరాగాంధీ హయాంలో అంటే ఆమె అవలంబించిన పద్ధతి ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా ఉండాలి, పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి బలంగా ఉండకూడదు. సో పార్టీకి సంబంధించిన కొంతమందిని అసమ్మతి వాదులు అనండి, లేకుంటే ముఖ్యమంత్రి వ్యతిరేకులు అనండి, ఆమెనే ప్రోత్సహించేది. అంటే పార్టీ హైకమాండే ప్రోత్సహించేది. అయితే ఎందుకు ప్రోత్సహించేది అనే దానిపైన అప్పట్లో చర్చ జరిగినప్పుడు ఒక ఒపీనియన్ ఏమొచ్చిందంటే, ఒక భావన ఏమొచ్చిందంటే, ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక రేవంత్ రెడ్డి ఉన్నారు అనుకుందాం, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మనం బీఆర్ఎస్ గురించి మాట్లాడతా. రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందనుకుందాం. ఇక్కడ కనుక అసమ్మతిని ప్రోత్సహిస్తే అసమ్మతికి సంబంధించిన వాళ్ళు బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకుంటే పొంగులెడ్డి కావచ్చు, నేను చెప్తున్న వాళ్ళది అసమ్మతివాదులని కాదు, జస్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక దాన్ని అంటే మ్యాచ్ చేయడానికి చెప్తున్నాను. సో పొంగులెడ్డి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. సో ఒకవేళ మనం అసమ్మతి వాదులను ప్రోత్సహిస్తే అప్పుడు ఏమవుతుందంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదా కింది స్థాయి నాయకులు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి నచ్చని వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు, బట్టి దగ్గరికి వెళ్తారు. బట్టి దగ్గర నచ్చని వాళ్ళు, బట్టి అంటే నచ్చని వాళ్ళు ఉత్తమ్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఉత్తమ్ నచ్చని వాళ్ళు ఇంకొక లీడర్ దగ్గర, జగన్ కానీ సెకండ్ లీడర్ కానీ పార్టీలోనే కాంగ్రెస్ ఉండే అవకాశం, వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన ఆ కప్పు కిందనే ఉంటారు, ఆ గొడుగు కింద ఉంటారు. బయటికి వెళ్ళరు, వేరే పార్టీలోకి వెళ్ళరు, వేరే పార్టీ వైపు చూడరు అనేది పురాతన ఫార్ములా ఇది. అయితే ఆ ఫార్ములా ఇప్పుడు నవేడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. అండ్ ఇప్పుడు మన కాంగ్రెస్ గురించి మాట్లాడి ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం కనుక కేసీఆర్ కూడా ఆ ఫార్ములానే ఏమైనా అడాప్ట్ చేస్తున్నాడా అంటే ఇప్పుడు మనం గడిచిన కొద్ది రోజులుగా చూస్తే పార్టీలో చాలా తీవ్ర విభేదాలు ఉన్నట్టు అండ్ మొత్తం ఇక ఏంటంటే కొట్టుకుంటున్నట్టు, అట్లాగే కవిత ఒక 5 పేజీల లేఖ సొంత తండ్రికే రాసినట్టు, ఇది ఇంతకంటే అబద్ధమైన ప్రచారం ఇంకొకటి లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ ముగ్గురు మధ్య వారిని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో 2-3 సార్లు ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ అధికార పార్టీ నాయకులకు ఎప్పుడైనా సరే ప్రతిపక్షం చిత్తు కావాలని, ప్రతిపక్షంలో ఐక్యత లేకుండా ఉండాలని కోరుకోవడం సహజమే, మనం కాదనట్లేదు. వాళ్ళు ఎట్లయితే అధికార పార్టీ ఇచ్చిన వాళ్ళు కోరుకుంటారో ప్రతిపక్షం కూడా పూర్తిగా చిన్నభిన్నం కావాలని అధికార పార్టీ కూడా కోరుకుంటుంది. దీంట్లో ఎవరికి ఏ రకమైన అనుమానం అక్కర్లేదు. ఇది రాజకీయం అంటే అట్లా ఉంటుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కూడా గతంలో ఇందిరాగాంధీ పురాతన ఫార్ములా ఏదైతుందో ఆ రకంగా హరీష్ను ఒకవైపు ప్రోత్సహించడం, మధ్యలో మళ్ళీ ఆయనకు కేటీఆర్కు మధ్య గ్యాప్ ఉందనో లేకుంటే మేనమామ కంటే కేసీఆర్కు గ్యాప్ ఉందనే ఒక అభిప్రాయం బలంగా ప్రచారం జరగడానికి ఇది మన రాజ్యోత్సవ సభలో హరీష్ రావు ఫోటో లేకుండా చేయడం, అట్లాగే ఆయనకు ఆ సభ ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయకుండా పెట్టడం, కేటీఆర్కు మొత్తంగా బాధ్యతలు అప్పచెప్పడం. ఆ తర్వాత కవిత నాకు తెలిసి రీసెంట్గా మొన్న 2-3 రోజుల క్రితం కూడా కలిసి వచ్చారు ఎవరిని, తండ్రిని, కేసీఆర్. సో కేసీఆర్ కవిత మధ్య తండ్రి కూతుళ్ళ మధ్య గ్యాప్ ఉందని నేత అనుకోవడం లేదు. అట్లాగే కవిత ఇప్పుడు ఆమె తీసుకున్నటువంటి గ్యాప్ లేదు, ఆమె తీసుకున్నటువంటి మూవ్ కూడా కేసీఆర్ కన్సర్న్లో ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఒకవేళ
ఇది నిజమైతే అంటే ఈ ముగ్గురు మధ్యనే ఒకవేళ గొడవలంటూ ఉన్నా కూడా ఈ గొడవలు ఇవన్నీ కూడా ఒక రకమైన సృష్టిగా భావిస్తున్నారు. అంటే కల్పితమైన ఒక కథగా కూడా మనం అంటే ఇప్పుడు కేటీఆర్ అంటే నచ్చని వాళ్ళు హరీష్ వైపు వెళ్ళొచ్చు, హరీష్ అంటే నచ్చని వాళ్ళు కవిత వైపు రావచ్చు, కవిత అంటే నచ్చని వాళ్ళు మళ్ళీ కేటీఆర్ వైపు వెళ్ళొచ్చు. సో ఇట్లా ఏంటంటే ఈ అంటున్నారు కేటీఆర్ కవిత మధ్య కూడా ఏమీ లేదు, అంత క్లీన్ గానే ఉంది అని అంటున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతోంది అనేది కూడా మీరే చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2-3 ఉంటాయండి ఇక్కడ వాళ్ళ మీడియాలో, అంటే వాళ్ళ అనుకూలమైన మీడియా లేదా కేటీఆర్ ప్రాయోజిత మీడియాలో ఉద్దేశపూర్వకంగానే కవితకు వ్యతిరేకమైన కథనాలు వస్తున్నాయా అంటే దాని వెనక కేటీఆర్ ఉన్నాడా లేదనేది మనం కన్ఫర్మ్ చేయడానికి లేదు. మన దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు. ఆ మీడియాలో వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఇదేదో ప్లాంట్ జరుగుతోంది పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీ అనేది అనుమానం రావడానికి ఆస్కారం. ఆమె కూడా విత్ ఇన్ ద పార్టీ మీద కుట్రలు జరుగుతున్నాయని కూడా రీసెంట్ ఆమె కూడా స్వయంగా ఏం చెప్తున్నారు, పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆమె చెప్తున్నారు. సో పార్టీలో ఎవరు కుట్రలు చేస్తారు? కవిత పైన కుట్రలు చేసేంత స్థాయి జిల్లాలో పనిచేసే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ వాళ్ళకి ఎవరికి అంత సీన్ లేదు. అయితే విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే ఎవరో ఆమెని రాజకీయంగా అణిచివేసే ఉద్దేశంతో లేదా రాజకీయంగా ఆమె ఎదగకూడదు అనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఒకటి నేను చెప్పింది కూడా గెస్ వర్కే. ఏది కేసీఆర్ ఒక అయితే అట్లా ఒక ఫార్ములాని అడాప్ట్ చేసి ఉండాలి. అది కాదు అంటే మాత్రం ఖచ్చితంగా కవిత పూర్తిగా ఒక తిరుగుబాటు లైన్లోనే వెళుతున్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే పార్టీ లైన్ ఏమిటి, సామాజిక తెలంగాణ అని ఆమె ఎత్తుకున్న నినాదాన్ని ఆ పార్టీ ఓన్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. చూడండి, కవిత సామాజిక తెలంగాణ అనే స్లోగన్ ఇచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ సంబంధించిన మీడియాలో ఇక్కడ ప్రధాన పతాక శీర్షికలు రావాలి కదా, చాలా చాలా ఇంపార్టెంట్ కవరేజ్. సామాజిక తెలంగాణ స్లోగన్ అనేది కవిత తీసుకురావడం అనేది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ని ఆ పార్టీ మరి ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది అనేది ఒక సమస్య. అంటే ఇప్పుడు ఓన్ చేసుకోకపోవడానికి వాళ్ళ దగ్గర ప్రత్యేక కారణాలు కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కవిత అన్నది కాబట్టి మనం సరే పార్టీకి సంబంధించిన మనిషే కదా అని అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఆమె మీడియాతో వ్యక్తిగత అభిప్రాయం కూడా అనుకుని ఉండొచ్చు. వ్యక్తిగత అభిప్రాయం అనుకోవడానికి లేదండి ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె తనకు తానుగా ఒక ఫోర్స్గా తయారు కావడానికి ఏవైతే ప్రయత్నాలను గడిచిన 1-2 నెలలుగా ముమ్మరంగా చేస్తున్నారో 47 నియోజకవర్గాలు పర్యటించారో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. అంటే పొలిటికల్గా ఆ పార్టీలోనే ఉన్న ఏవైతే పవర్ సెంటర్స్ ఉన్నాయో ఆ పవర్ సెంటర్స్లో ఇప్పుడు ఆమె కూడా వచ్చి చేరారు. అందువల్ల సీఎం రేస్లోకి ఆమె ఒకటేసారి వచ్చినట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఇక కవిత విషయంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు పార్టీకి పెద్ద చిక్కే. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒకటండి నేను చెప్తున్నాను ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఆ స్కామ్తో ఆమెకి ఎంత సంబంధం ఉంది ఎంత లేదు అనేది పక్కన పెడితే ఆమె అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె కొన్ని జిల్లాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాలలో ఫోన్ చేసి నాయకులకు ఫోన్ చేసి మీరెవరు ఆమె కార్యక్రమాలు పాల్గొనొద్దు అని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారంటే దాని అర్థం ఏంటి అంటే కవిత పొలిటికల్గా ఎదగకూడదని. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు అంటే మీ మీద ప్రజల్లో సానుభూతి లేదు, ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు అంటే బికాస్ ఆఫ్ ది కేస్ కనుక యాక్టివ్ రోల్ తీసుకోవడం మంచిది కాదు అనేది కొంతమంది మాట్లాడుతున్నట్టుగా మనకు ఏదో తెలుస్తుంది, సమాచారం అందుతుంది. బట్ నేనేమంటున్నానంటే లిక్కర్ కేసు జరిగినప్పుడు ఆమె అరెస్ట్ అయినప్పుడు ఇదంతా రాజకీయ ప్రేరేపిత కేసు, ఇది ఉద్దేశపూర్వకంగా మోడీ చేసిన కుట్ర అది ఇదని మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు ఆమెను డిజోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అక్కడ ఆమెకు ఆగ్రహం కలిగిస్తుంది. కానీ ఇక్కడ కాదు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అధికారం రావాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అధికారంలోకి రావాలని సమిష్టి కృషి అవసరం. సో ఇట్లా ఇంటర్నల్గా ఫ్యామిలీలోనే ఇంత వారు కొనసాగుతున్నటువంటి సందర్భం ఒకవైపు, మరోవైపు సోషల్ మీడియా కూడా ఒక రకంగా సొంత పార్టీ పైన వారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక కార్యకర్త సోషల్ మీడియా వ్యారియర్ ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అంతకు ముందు కూడా కొన్ని సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్టులు సొంత పార్టీలోనే ఒక కోటరీ తయారైంది కేటీఆర్ చుట్టూ అని కూడా ఆరోపణలు చేసినాయి. సో ఈ విధంగా సోషల్ మీడియాలో ఒకవైపు కొంత నీరుగారే ప్రయత్నం జరుగుతోంది, సొంత కుటుంబంలో అంటే ఇవన్నీ సమస్యల వల్ల అధికారం అనే టార్గెట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ లేదంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ కూడా చాలా చిక్కులేనండి. బీఆర్ఎస్ పార్టీ ముందు కేసీఆర్ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక్క ఛాలెంజ్ అనే కాదు, ఇప్పుడు ఫస్ట్గా ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలి, ఇంట్లో జరుగుతున్న ఈ గొడవల్ని ఆయన సెటిల్ చేసుకోవాలి, ఆ తర్వాత
ఈ రేవంత్ రెడ్డిని కొట్టడము, అటు రేవంత్ రెడ్డిని పడగొట్టడము, తాము అధికారం రావడం అనేది నెక్స్ట్. ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఇది. ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఒకటే లాగా ఉన్నారు, ఇదంతా మనకు ఒకటి కనిపిస్తుంది, మనకేదో సినిమా చూపిస్తున్నారు తప్ప వీళ్ళంతా ఒకటే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అదే పార్టీలో. సో అది మనం ఇట్లా అనుకుంటే ఇందిరాగాంధీ ఫార్ములా అని మళ్ళీ మనం డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే కవిత పొటెన్షియల్గా ఎప్పుడైతే ఆమె, నేను చెప్పాను కదా, ఈ ముగ్గురులో కూడా ముగ్గురు వాక్చాతుర్యం ఉన్నవాళ్ళే, ముగ్గురు కూడా వ్యూహాలు రచించగలిగిన వాళ్ళే, ముగ్గురు కూడా ఏమంటారు మన ఆ రకమైన పోరాట పటిమ ఉన్నవాళ్ళే, నాయకత్వ ప్రతిభ ఉన్నవాళ్ళే. హరీష్ రావును తక్కువ చేయడానికి లేదు, కవితను తక్కువ చేయడానికి లేదు, కేటీఆర్ తక్కువ చేయడానికి లేదు. కేసీఆర్ని పక్కన పెట్టండి, కేసీఆర్ అంటే టవరింగ్ పర్సనాలిటీ, అది డిఫరెంట్ ఇష్యూ. సో ఈ ముగ్గురు కూడా ఒకే రకమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అయినప్పుడు ఖచ్చితంగా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు సో అధికారం అనేది వస్తే సో సీఎం ఎవరు కావాలి అనేది ఇప్పుడు ఒక పాయింట్. అయితే నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. 2015-16 ప్రాంతాల్లో, ఐ థింక్ 2016, నేను ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే 2016లో ఒక ఇంటర్వ్యూలో కవితను ఒక రిపోర్టర్ క్వశ్చన్ వేశాడు, ఒక ఛానల్ రిపోర్టర్. ఏంటంటే అంటే అది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనుకుంటా, బహుశా ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తూ నెక్స్ట్ కేసీఆర్కి వారసుడు ఎవరంటే ఇంకెవరు మా రామన్నే అని కవిత చెప్పారు కవిత. ఇప్పుడు 2016 సంగతి చెప్తున్నాను. ఇప్పుడు 9 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 9 ఏళ్ళలో చాలా పరిణామాలు జరిగాయి అనుకోండి. సో ఇప్పుడు ఆ వైఖరితో ఆమె లేనట్టుగా కనిపిస్తుందండి. ఇది మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు కనుక ఎవరైనా ఆమె మీడియా కాన్ఫరెన్స్ పెడితే ఈ ప్రశ్న అడిగితే కేసీఆర్కు వారసుడు ఎవరంటే మా రామన్నే అని చెప్పడానికి ఆమె అనుకోవడానికి లేదు. నేనైతే అనుకోను, ఆమె చెప్తుందని అట్లా అనుకోవడానికి లేదు. 2016 నాటి స్టాండ్తో ఆమె ఉందని అనుకోవడానికి లేదు. అంటే ఆమె వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న పద్ధతి, లేకపోతే ఆమె పర్యటనలు, కవితలో చాలా మార్పు కనిపిస్తుంది. అంటే నన్ను ఎందుకు అణిచేస్తున్నారు అనేది ఆమె బాధ, ఆవేదన ఏమిటి అంటే ఆక్రోశం ఏంటంటే నన్ను ఎందుకు అణచివేస్తున్నారు, నా పైన ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం వేరే పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల పైన వస్తే వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళు పోలీసులకు లేదా ఇతర ఏజెన్సీస్కి. అదే నా పైన జరుగుతున్నప్పుడు ఎందుకు వీళ్ళంతా మౌనంగా ఉంటున్నారు అంటే పార్టీ ఎందుకు తనకు మద్దతు ఇవ్వడం లేదనేది ఆమె. ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా రిలేషన్ లాగా చూడాలి. ఎందుకంటే ఆ పార్టీని సపోర్ట్ లేదు, లేదంటే కనుక ఆమె మీద అనగదొక్కి అంటే కక్ష సాధింపుగా కేసులు పెట్టడమైనా, అంటే అనవసరంగా నేను ఇబ్బంది పడుతున్నాను, నేనే సొంతంగా ఎదుగుదామని ఏమన్నా ఆమె ఒక డెసిషన్కి వచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా సొంతంగా ఆమె తన ఏర్పాట్లు తను ఏవో చేసుకుంటున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయండి. ఇప్పుడు ఆమె మాట తీరు కానీ, లేకుంటే ఇప్పుడు పర్యటిస్తున్న పద్ధతి కానీ, ఇప్పుడు నేను ఇప్పటికే చెప్పాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 48-47 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఆమె పర్యటించారు. సో ఈ పర్యటనలకు సంబంధించిన మొత్తం సారాంశం అదే. తనకు తానుగా ఒక బ్రాండ్గా క్రియేట్ కావడానికి, సృష్టించుకోవడానికి నేను ఎందుకు సీఎం రేస్లో ఉండరాదు అని కూడా ఆమెకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. బ్రాడర్ స్పెక్ట్రమ్లో ఒకటైతే ఆలోచిస్తుంది. లేకపోతే ఇప్పుడు లిక్కర్ కేసు అండ్ తాను 6 నెలల జైలు శిక్ష గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఇంకేం కావాలి అంతకంటే ఇంకా నన్ను ఇప్పటికీ వేధిస్తారా అని కూడా అన్నారంటే అసలు లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఇష్యూలో అసలు ఈమెను ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఇరికించిన దాంట్లో ఉన్నారా అనే అనుమానం కూడా మనకు రాకమానదు. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు అన్న ఏదైతే ఒక పాయింట్ ఉందో, పాయింట్ బ్లాంక్గా దానిపైన ఖచ్చితంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కవిత ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె ఏది మాట్లాడినా ఇప్పుడు అది వార్తల్లో చర్చగా మారుతోంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ కూడా ఒక చర్చకు దారితీస్తోంది. సో ఆమె ఏది మాట్లాడినా అది వైరల్ అవుతుంది. బికాస్ ఆమె మిగతా నాయకుల్లాగా హరీష్ అండ్ కేటీఆర్ లాగా కాకుండా ఆమె డిఫరెంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంది. అంటే సామాజిక తెలంగాణ అనే ఒక గంభీరమైన నినాదాన్ని ఎత్తుకోవడం అనేది సహజంగానే చర్చకు దారితీసే అంశం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద కవిత ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నారు. నెక్స్ట్ భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా సోదమ్మలు చెప్పినటువంటి నేపథ్యంలో మరి కవిత ఎంచుకున్నటువంటి రూట్లో ఆమె నిజంగానే సీఎం అయ్యే అవకాశాలు ఎంతవరకు సాధ్యమవుతాయి? బీఆర్ఎస్లో నెంబర్ 2 మధ్య జరుగుతున్నటువంటి వారిలో కవిత సక్సెస్ అవుతుందా, సీఎం అవుతుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.